వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలోనే మరో డిఎస్సి వేస్తాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగం కల్పించేందుకు. నిరుద్యోగ సమస్యపై స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజామాబాద్ జిల్లాలో ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా పలు చోట్ల ఘనంగా బోనాల పండుగ. ఆకర్షించిన పోతరాజుల విన్యాసాలు. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విస్తృత పర్యటన. పలు ఆలయాల్లో పూజలు, బోనాల పండుగకు హాజరు. రానున్న ఊర పండుగ ఏర్పాట్లపై సర్వ సమాజ్ కమిటీ సమీక్ష సమావేశం. మాకు సర్వ సమాజ్ అవకాశం ఇవ్వాలని పలు సంఘాల మొర. నగర శివారులోని దాస్ నగర్లో కారు బీభత్సం. 2 మహిళలు అక్కడికక్కడే మృతి. మరో 2 చిన్నారులకు గాయాలు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచన. బాన్స్వాడలోని సంగమేశ్వర కాలనీలో బోనమెత్తిన మాజీ స్పీకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. అందరూ సుఖంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్న పోచారం. మాణిక్ భవన్ పాఠశాలలో 1995-96 పూర్వ విద్యార్థుల సందడి. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపిన పూర్వ విద్యార్థులు. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు బొట్టు పెట్టి ఆశీర్వదించి ఉపదేశమిచ్చిన వ్యవస్థాపకులు శ్రీ శ్రీ మంగిరాములు మహారాజ్. నిరుపేద ఆర్య వైశ్యులకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలి. తన వంతు సహకరిస్తా. ఆవోబ్బా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య మెరిట్ విద్యార్థులకు బంగారు పథకాల బహుకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూచన. నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. నిరుద్యోగ యువత వైపే దృష్టి కేంద్రీకరించామన్న ఆయన మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసం. అధికారంలోకి రాగానే 16,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గుర్తించాం. 11,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34,000 మందిని బదిలీ చేశాం. ఈ నెల 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచాం. కొన్ని నెలలుగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి ధర్నాలు చేస్తున్నారు. 10 ఏళ్లలో ఎన్నడూ గ్రూప్ 1 నిర్వహించలేదు. గ్రూప్ 2ను ఇప్పటికే 3 సార్లు వాయిదా వేశారు. పరీక్షలన్నిసార్లు వాయిదా వేయడం సరికాదు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాం. ఇదే చివరి డిఎస్సి కాదు, మరిన్ని తీస్తాం. 5,000 నుంచి 6,000 పోస్టులతో మరో డిఎస్సి త్వరలో ఉంటుందని బట్టి విక్రమార్క తెలిపారు. వ్యవస్థ మీద బాగా దృష్టి సారించాలనేటువంటి ఆలోచనతో అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ని పెంచడం ఒకవైపు, అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇప్పటికే ఆలస్యమైంది. 10 ఏళ్ళు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదనేటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా
పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే వివిధ ఇతర రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా కూడా సాధ్యమైనంత వరకు ఆ రిక్రూట్మెంట్లు అన్నీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే ముందుకు పోతా ఉన్నాం. దాస్నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. దాస్నగర్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పలువురిపైకి వెన్యూ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు రోడ్డు పక్కన ఉన్న కారును ఢీకొట్టింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. అయితే దాస్నగర్ వద్ద గల బాలికల గురుకుల పాఠశాల ఉండడంతో ఆదివారం పిల్లలతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు వచ్చారు. పిల్లలతో రోడ్డు పక్కన ముచ్చటిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనిషి తలరాతను మార్చే శక్తి విద్య ఒక్కటేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు పథకాల బహుకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఎంసెట్, నీట్, ఐఐటీలలో అత్యంత ప్రతిభ కనబర్చిన 22 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు ఎమ్మెల్యే బంగారు పథకాలు బహుకరించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏవీఓపీఏ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య ఒక్కటే మనిషి తలరాతను మార్చే శక్తి ఉందని, విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఇందూరుకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, చదువుకునే పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. నిజామాబాద్ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు ఉందని, విద్యావంతులు, జాతీయ స్థాయి క్రీడాకారులు మన జిల్లాలో ఉండడం ఇందూరుకి గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే ధన్పాల్ని ఏవీఓపీఏ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది శంకర్ గుప్తా, రాష్ట్ర ఏవీఓపీఏ అధ్యక్షులు, హైదరాబాద్ పోలీస్ శ్రీధర్ గుప్తా, రాష్ట్ర ఏవీఓపీఏ కార్యదర్శి, హైదరాబాద్ కందికొండ శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర ఏవీఓపీఏ ఆర్థిక కార్యదర్శి, హైదరాబాద్ కొండ వీరేశేఖర్ గుప్తా, అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షులు నూతన వైశ్య ఉన్నత పాఠశాల పెండ్యాల శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షులు కన్యక పరమేశ్వరి దేవాలయం గజవాడ గణేష్ గుప్తా, జిల్లా అధ్యక్షులు ఏవీఓపీఏ నిజామాబాద్ తదితరులు పాల్గొన్నారు. కనుక ఏదైతే చిరంజీవులు ఈరోజు ఇక్కడ పాల్గొన్నారో, మీ గోల్ ఏదైతే ఉందో, మీరు భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, డాక్టర్ కావాలనుకుంటున్నారా, దీంతోనే సరిపోదు. ఇది మీకు ఒక గుర్తింపు, భవిష్యత్తులో మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ గోల్డ్ మెడల్ మీకు సంపాదిస్తున్నారు. మీరు నెక్స్ట్ దీనికన్నా మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ పర్సెంట్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్కు భక్తులు పాదపూజ చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు బొట్టు పెట్టి ఉపదేశం చేశారు. అనంతరం మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని, భక్తితో ముక్తి, ప్రశాంతత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు, కార్యకర్తలను ఈ సందర్భంగా సన్మానించి అభినందించారు. పిల్లగాడి చూడలే, కళ్ళతో చూడలేదు, కానీ పిల్లవాడి అని అనుకున్నది ఎవరి దృష్టి రాజు బిడ్డ దృష్టి. ఆ రాజు బిడ్డ మనసు అంతా కట్టెల మోపు మీద పిల్లవాడి మీద ఉన్నారు. అప్పుడు రాజును పిలిచింది, నాన్న మన గ్రామంలో దండూరి ఎవరు కట్టెల మోపు మీద ప్రయాణం చేసిన పిల్లవాడు కూడా అతనే పెళ్లి చేస్తున్నారు. నగరంలోని మాణిక్ భవన్ 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను వారు నెమరు వేసుకున్నారు.
నగరంలోని శివాజీనగర్ మాణిక్ భవన్ పాఠశాలలో 1995-96 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత విద్యార్థులు ఒకే వేదికపైకి రావడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగం, వ్యాపార విషయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పుడు తరగతి గదుల్లో చేసిన అల్లరి, చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు శాల్వా మెమంటో సన్మానించారు. సమాజంలో ఉన్న అన్ని వృత్తులను తయారు చేసే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. టీచింగ్ ఈజ్ ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ అంటున్నాం. టీచింగ్ ఈజ్ ద ఫండమెంటల్ బేసిస్ ఆఫ్ ఎవ్రీ ఫేసెట్ ఆఫ్ ద సొసైటీ అంటాం. నిజంగా ఒక మాట చెప్పండి, ఈ మధ్య మన ఇస్రో చైర్మన్ గారు చెప్తారు, టీచర్స్ ఆర్ ద టార్చ్ బేరర్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అని. సో మీరందరూ మమ్మల్ని టార్చ్ బేరర్గా ముందుండి మమ్మల్ని నడిపించారు సార్. మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపి మమ్మల్ని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయడానికి మీరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో క్రమశిక్షణతో మమ్మల్ని చూసుకున్నారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిన ఉచిత డయాలసిస్ సేవల విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 20 మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చని వైద్యులు తెలిపారు. చుట్టుపక్కల మండలాల నుండి డయాలసిస్ పేషెంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో 7 చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ఆసుపత్రిలోని ఆర్ఓ ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను కలెక్టర్ సందర్శించి స్థానికంగా గల సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్లను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ కె గంగాధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఆర్ఎంఓ డాక్టర్ అబ్దుల్ రహీం తదితరులు ఉన్నారు. जनरल वार्ड 3 होता है सर, जनरल वार्ड तो 5 है. प्रीवियसली మనకి యాక్చువల్లీ మంత్లీ ఎంత మంది వస్తుంటారు ఇక్కడ 480 సార్ ఆన్లైన్ వర్క్ 500 వరకు వస్తారు. అంటే ఇంకా డిమాండ్ 2 మిషన్స్ కు డిమాండ్ ఉంది. 8 పేషెంట్స్ వెయిటింగ్ ఉంది సార్. అంటే ఇప్పుడు మనం ఇది 480 to 500 సైకిల్స్ అయితే సార్ ఓన్లీ 44 పేషెంట్స్ ఉన్నాయి సార్. ఇంకా 8 పేషెంట్స్ ఉన్నాయి సార్. అవి కూడా ఇప్పుడు మనం ఈ మెషిన్ స్టార్ట్ చేయాలంటే ఇలాంటి డైలీ ఎంతమంది అవుతారు ఒక మిషన్ మీద? బేసిక్ సార్ ఒక మిషన్ 3 సార్. సో 7 మిషన్స్ అంటే డైలీ 20 మెంబర్స్. సో ఆల్మోస్ట్ 600 వరకు పే చేస్తారు. సో మీరు 5 మిషన్స్ తోనే 500 అంటే 600 to 650 అంటే వస్తుంది. సో ఏ మండలం నుంచి వస్తారు ఎక్కువగా? ఇక్కడ సరౌండింగ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇక్కడ సరౌండింగ్ నిజామాబాద్ కూడా ఉంది సార్. హెచ్పల్లి కూడా స్టార్ట్ అయింది సార్. ఆర్మీ కూడా ఉంది సార్. సో ముందు కూడా సేమ్ కంపెనీ. ఆర్య వైశ్యుల పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏవీఓపీఏ జిల్లా అధ్యక్షులు గజవాడ గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పథకాల బహుకరణ కార్యక్రమం నగరంలోని కిషన్ గంజ్ ఆర్య వైశ్య సంఘ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుపేద ఆర్య వైశ్య విద్యార్థుల చదువు కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తన వంతు ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. ఈ సంవత్సరం ఇది 3వ రావడం జరిగింది. పేద ఆర్య వైశ్యులకు ఎవరికైనా చదువు అంటే ఆల్రెడీ సుమారు 10-12 మంది, ఇప్పటికీ 35 మంది నా దగ్గర ఎంటర్ అయ్యారు. ఆ వేణు లేడీ అన్న ఆయనకు
సుమారు 15 మంది అన్నీ వచ్చిన తర్వాత ఆల్రెడీ కంటిన్యూ ప్రాసెస్ మీరు అనేది ఒక స్టేజ్ సిస్టంలో పెట్టది పర్మనెంట్ అంటే శాశ్వతంగా ఉంటుంది. అవోపా జిల్లా అధ్యక్షులు గజవాడ గణేష్ గుప్తా మాట్లాడుతూ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేసిన సూచనలను స్వీకరిస్తూ తన వంతుగా 2 లక్షల రూపాయలు విద్యా ఫండ్ కోసం అందజేస్తానన్నారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమానికి సహకరించాలని గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. ఏకైక అర్బన్ ఎమ్మెల్యే గారైన ధన్పాల్ సూర్యనారాయణ గారు విచ్చేసి ఈరోజు నిజామాబాద్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. పేద విద్యార్థులు ఎవరికైనా కానీ ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం మన నిజామాబాద్ ప్రజలందరికీ వైశ్యాస్ ఎవరైతే ఎడ్యుకేషన్లో ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఫండ్ తయారు చేయాలని దానికి ముందుగా మా సూర్యనారాయణ అన్న గారు 10 lakhs డొనేషన్ వటమిన్ డిక్లేర్ చేశారు. ఆయనను అనుసరించి మేము కూడా 2 lakhs హానరీ మెంబర్గా ఉంటూ ఎవరైతే పిల్లలు ఎవరికైనా ఎడ్యుకేషన్ అవసరం ఉందో వైశ్యాస్కి పర్టికులర్లీ మా ట్రస్ట్ తరఫున ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ బోనమెత్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలను ఈసారి కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతిమరాజ్ సూపరింటెండెంట్ బోనమెత్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోని బంగారు మైసమ్మ అమ్మవారికి వస్త్రాలు, ఓడిబియ్యం లాంఛనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయకరంగా మన పండుగలను నిర్వహించి మన సంస్కృతిని కాపాడాలని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోని బంగారు మైసమ్మ అమ్మవారు చాలా శక్తి కలదని, మొక్కిన మొక్కులు తప్పక తీర్చే అమ్మవారు అని ఆమె అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఆ దేవత దయవలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ఆనంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గం ఐక్యంగా ఉండి సొసైటీ అభివృద్ధికి పాటుపడాలని ప్రెసిడెంట్ మారుతి నాయక్, సెక్రటరీ నర్సింహులు సూచించారు. నగరంలోని ఆనంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీలో ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికైన కొత్త కార్యవర్గంలో ప్రెసిడెంట్ మారుతి నాయక్, సెక్రటరీ నర్సింహులు, కోశాధికారి నారాయణ, కార్యనిర్వాహక అధికారి నితిన్, వైస్ ప్రెసిడెంట్ టి సతీష్, ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్లకు నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని నల్ల హనుమాన్ మందిరానికి తమ వంతు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో పాతబడి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. ఆనంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారము 27వ డివిజన్లో. ఈ సొసైటీ అనేక సంవత్సరాల నుండి, సుమారు 20 సంవత్సరాల నుండి సొసైటీ ఏర్పడి ఈ డివిజన్కి కావాల్సిన సౌకర్యాలు, ప్రాబ్లమ్స్ ఏదైతుందో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, ఈ డివిజన్ డెవలప్మెంట్ గురించి పాటుపడుతున్న ఈ నూతన కార్యవర్గ సభ్యులకి మేము శుభాకాంక్షలు చూపాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ వెల్లింగ్ నారాయణ, శ్రీ విశ్వశాంతి హైస్కూల్ 2001-2002 సంవత్సరం ఎస్ఎస్సి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆనాటి పాఠశాల తరగతి గుర్తులను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. నగరంలోని శ్రీ విశ్వశాంతి హైస్కూల్లో 2001-2002 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బర్దీపూర్ శివార్లోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. 22 సంవత్సరాల తర్వాత విద్యార్థులు ఒకే వేదికపైకి రావడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగం, వ్యాపార విషయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పుడు తరగతి గదుల్లో చేసిన అల్లరి, చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపారు. అంతకుముందు పాఠశాల కరెస్పాండెంట్ ప్రభాకర్ తోటి విద్యార్థుల మృతికి నివాళులర్పించారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు పాఠశాల కరెస్పాండెంట్ రోజారాణిని శాల్వా మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అమరీష్, వనమాల భాస్కర్, ఫణిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, రామచందర్, రాజ్ కుమార్, అనిల్, సుమారు 100 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో మహిళలు బోనాలను సమర్పించారు. భారీ ర్యాలీగా బోనాలను తీసుకుని వచ్చి దుర్గాదేవి మాతకు సమర్పించారు. ఉత్సవాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో దుర్గామాత రాష్ట్ర వ్యాప్తంగా బోనాలను సమర్పిస్తారని అన్నారు. హైదరాబాద్లో గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తారని అన్నారు.
బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో దుర్గాదేవికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారని తెలిపారు. తమ కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండుగ జరుపుతారని ఆయన అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికెక్కినటువంటి బోనాలు. హైదరాబాద్లో గోల్కొండ బోనాలు కానీ, సికింద్రాబాద్లో మహంకాళి బోనాలు కానీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం జరుపుకొని దుర్గామాతను పూజిస్తాం. ఆ దుర్గామాత ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో మా కుటుంబాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు బాగా పండాలి. నగరంలోని సిన్నపల్లి గడిలో రానున్న ఊర పండుగపై సర్వ సమాజ్ కుల పెద్దలు సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో నిర్వహించే ఊర పండుగ విషయంలో కోటగల్లీలోని సిన్నపల్లి గడిలో ఆదివారం జరిగిన సర్వ సమాజ్ కమిటీ పెద్దలు, ఇతర కుల సంఘాల మధ్య సమావేశం నిర్వహించారు. ప్రతి ఊర పండుగ విషయంలో కొన్ని కుల సంఘాలకే సర్వ సమాజ్ కమిటీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారని సమావేశంలో చర్చకు వచ్చింది. మిగతా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కమిటీ పెద్దల ముందే ఆయా కుల సంఘాల ప్రతినిధులు విమర్శలు చేసుకున్నారు. దీంతో సర్వ సమాజ్ కమిటీ పెద్దలు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. మరి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే సాధారణ సమయాల్లో అయితే 21వ తేదీ ఉండేది, కానీ ఆ రోజు గురు పూర్ణిమ వస్తున్నటువంటి కారణాన 28వ తేదీ ఆదివారం ఊర పండుగ నిర్వహించడానికి మరొకసారి నిర్ణయించడం జరిగింది. మరి 23వ తేదీ బండారు వేయడం, మరి ఈ కార్యక్రమంలో ఈ రకంగా ఊర పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. నీరుగొండ హనుమాన్ ఆలయంలో నందిపేట్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఆషాఢ 2వ ఆదివారం సందర్భంగా ఈరోజు నీరుగొండ హనుమాన్ ఆలయంలో నందిపేట్కు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యుల కుటుంబాలు పిల్లలతో పెద్దలతో ఆలయ దర్శనం చేసుకుని అక్కడ ఉన్న వాతావరణాన్ని వీక్షించారు. ఆలయానికి వచ్చిన కొందరు మహిళలతో K6 మాట్లాడగా ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. మాకు కొందరు వ్యక్తులు నిజామాబాద్లో నగరానికి దగ్గరలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో నవగ్రహాలు సతీ సమేతంగా ఉండడం, పుట్టనాగమ్మ, అలాగే పాలనీరుతో ఉన్న బావిని చూస్తే చాలా బాగున్నాయి. మేము నందిపేట నుండి వనభోజనాల కోసం నాగారం అనే ఊరిలోకి వెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది, ఎందుకంటే గుట్టల మధ్యలో చాలా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. అలాగే ఇక్కడ పాలపుట్ట, కోనేరు, ఇంకా అదేంటి నవగ్రహాలు సతీ సమేతంగా వెలిసినాయి. ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. మాకు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా వీలుగా ఉంది. అలాగే కొండల మధ్యలో గల ఈ ఆలయం చాలా ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బొమ్మన్న, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి కిషన్ తదితరులు పాల్గొన్నారు. పేటలో ఎంతమంది వైశాస్ ఉన్నారో ఈ రోజు మా ఆంజనేయ స్వామి నీరుగొండ ఆంజనేయ స్వామి దర్శించేందుకు వనభోజనానికి ఆషాఢ మాసం వచ్చినందుకు ఆంజనేయ స్వామి దీవెనలు ఉండాలని, వాళ్ళ కోరికలు నిలవేరాలని మేము ఆంజనేయ స్వామిని ఎల్లప్పుడూ కోరుకుంటాము. ఇదే విధంగా సంవత్సరం మొత్తం భగవంతుని. బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండలం అంబం గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. రుద్రూర్ మండలంలోని అంబం ఆర్ గ్రామంలో బోనాల పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామంలోని అన్ని కుల సంఘాల మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామ దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డప్పు చప్పుల మధ్య అంబంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని ప్రజలను, పాడి పశువులను కాపాడాలని, వర్షాలు సకాలంలో కురిసి పంట పొలాలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలకు మేకలను బలి ఇచ్చి తీపి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. నగరంలోని కోటగల్లీలో గల శ్రీ కోట మైసమ్మ ఆలయంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు.
నగరంలోని కోటగల్లీలో గల శ్రీ కోట మైసమ్మ ఆలయంలో బోనాల పండుగ ఆలయ చైర్మన్ లతా దేవేందర్ రెడ్డి, కన్వీనర్ కార్పొరేటర్ శ్రీకాంత్ ధర్మపురి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింట మేళ వాయిద్యాల నడుమ తిరుగుతూ బోనాలు తెచ్చి కోట మైసమ్మకు సమర్పించారు. ఈ బోనాల ఊరేగింపు కార్యక్రమంలో కళాకారులు, పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. ఇంకా ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి ఈ ఏడాది బాగా పంటలు పండాలని శ్రీ కోట మైసమ్మ ఆలయంలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. నిజామాబాద్ ఇందూరు నగరంలో శ్రీ కోటగల్లి కోట మైసమ్మ గత కొన్ని సంవత్సరాలుగా ఒక గ్రామ దేవతగా వెలిసిన అమ్మవారు గత సంవత్సరం నుంచి గత 7-8 సంవత్సరాలు బోనాలు తీసుకుంటే లాస్ట్ ఇయర్ అమ్మవారు అక్కడ ఆలయం వెళ్ళడం ఆనందంగా ఉంది. ప్రతి ఏటా బోనాలు అనేది చాలా గ్రాండ్గా తీస్తున్నాం. పోతంగల్ మండలంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. పోతంగల్ మండల కేంద్రంలో బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. పోతరాజుల విన్యాసాలు, కుల్ల సాయవ్వ అందరినీ ఆకట్టుకున్నాయి. పోచమ్మ అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్ సేఠ్, మాజీ సర్పంచ్లు వర్ణిశంకర్, మాజీ సర్పంచ్ గంట్ల విఠల్, నాయకులు గంధపు పవన్, మాజీ ఎంపీపీ గంగాధర్ పటేల్, మాజీ ఎంపీపీ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో 12 కోట్ల మంది పేద మధ్య తరగతి ప్రజలు సహారా ఇండియా కంపెనీ సంస్థలో పొదుపు చేసుకున్న 86,000 కోట్ల డబ్బుల్ని తిరిగి చెల్లించకుండా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. గంపెడు ఆశతో భవిష్యత్తులో పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని ఆశతో పొదుపు చేసుకుంటే కంపెనీతో కుమ్మక్కై కేంద్ర బీజేపీ పార్టీ ప్రజల డబ్బుతో కోట్లాది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని, పెళ్లిళ్లకు, చదువులకు డబ్బులు రాక పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. వేల మంది ఖాతాదారులు డబ్బులు రానందున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఖాతాదారుల డబ్బులు చెల్లించాలని 2023లో ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఆన్లైన్ ద్వారా చెల్లిస్తామని పోర్టల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా 86,000 కోట్లు కేవలం 500 కోట్లు మాత్రమే చెల్లించారు. 500 కోట్లకు సంవత్సరంన్నర కాలం పడుతుందంటే 86,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నిస్తున్నాం. 12 కోట్ల మంది ఖాతాదారుల కుటుంబంతో 10 లక్షల మంది ఏజెంట్ల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి కాలం దగ్గర పడుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి బహిరంగ సభలోనూ సహారా ఖాతాదారులకు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా ఈ రోజున మాట మాట్లాడలేకపోవడం సిగ్గుచేటు. సహారా కంపెనీతో అమిత్ షా కుమారుడు బీజేపీ పార్టీ నాయకులకు ఆర్థిక సంబంధాలు ఉండడం మూలంగానే ప్రజలకు డబ్బులు చెల్లించడంలో కాలయాపన చేస్తుంది. 86,000 కోట్ల డబ్బుల్ని పోర్టల్ ఆన్లైన్ ద్వారా కాకుండా నేషనల్ బ్యాంకు ద్వారా చెల్లించి 12,000 కోట్ల ప్రజల జీవితాలను వెలుగునిచ్చి వారి డబ్బుల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ప్రజలందరూ ఖాతాదారులు పోరాటం ద్వారా డబ్బుల్ని రాబట్టుకుంటామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కంపెనీ నడిపించినటువంటి కంపెనీ యజమానులు విదేశాలకు వెళ్ళిపోయి ఇలా కాలయాపన చేస్తూ ఇలా ప్రజల్ని నిత్య నిలువున 86,000 కోట్ల రూపాయలని ముంచడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఈ మధ్యనే 2023లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ప్రజలకు వెంటనే ఇమీడియట్గా చెల్లించాలని తీర్పిచ్చిన తీర్పును గవర్నమెంటు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తూ దాదాపు 24,000 కోట్ల రూపాయలు చెల్లించుకొని సుప్రీంకోర్టు చెప్తే 500 కోట్లు చెల్లించి కాలయాపన చేస్తూ దుకాణదారులు 10 రూపాయల నాణెం తీసుకోవడానికి నిరాకరిస్తే ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ సూచించింది. వినియోగదారుల నుంచి నాణేలు తీసుకోవడానికి నిరాకరించే దుకాణదారులు చాలా మంది ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అటువంటి పరిస్థితుల్లో వినియోగదారుడు దుకాణదారుపై ఫిర్యాదు చేయాలి. ఆర్బీఐ కస్టమర్ల నుంచి 10 రూపాయల నాణేలను స్వీకరించకపోతే అలా చేయడం చట్టరీత్యా నేరం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏదైనా నాణ్యం నిషేధించకపోతే ప్రతి దుకాణదారుడు కస్టమర్ నుండి నాణ్యం తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుంటే అతనిపై చర్యలు తీసుకోవచ్చు. దుకాణదారుడు మీ నుండి 10 రూపాయల నాణ్యం తీసుకోవడానికి నిరాకరిస్తే ముందుగా అతనికి చట్ట నియమాలను వివరించండి. దుకాణదారుడు మీతో అనుచితంగా ప్రవర్తిస్తే మీరు అతనిపై ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా దాని టోల్ ఫ్రీ నంబర్ 144040లో ఫిర్యాదు చేయవచ్చు. నాణ్యం తీసుకోకపోతే దుకాణదారుపై దేశద్రోహం కేసు కింద నమోదు చేయవచ్చని మీకు తెలియజేద్దాం. ఎందుకంటే జాతీయ కరెన్సీని అవమానించలేము. అందుకే భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. నగరంలోని మార్కండేయ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన ఈరవత్రి అనిల్ను కుల పెద్దలు ఆత్మీయంగా సన్మానించారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఈరవత్రి అనిల్ను నిజామాబాద్ పద్మశాలి కుల పెద్దలు గుజ్జెటి వెంకట నర్సయ్య, గంట్యాల వెంకట నర్సయ్య, దశరథం, ఎనగందుల మురళి, బింగి మోహన్ తదితరులు ఘనంగా సన్మానించారు. పద్మశాలి కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని సూచించారు. నగరంలోని మారుతినగర్లో ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 1 మారుతినగర్లో గల ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మాకు ఇది ఒక మంచి పరిణామం. పిల్లలు చాలా మంది జాబ్స్ లేక చదువుకున్నారు కానీ జాబ్స్ లేక ఉంటున్నారు. ఇప్పుడు మా ప్రియతమ నాయకులు మా రేవంత్ రెడ్డి గారు కూడా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాము త్వరలోనే అని చెప్పడం జరిగింది. దాని ద్వారా కూడా మన గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కంపెనీలలో మేము చేస్తామనేసి నగరంలోని శ్రీనగర్ కాలనీలో పెరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో పెరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీలో మా పెరక సంఘం నుండి మేము బోనాలు ప్రతి ఏటా 6 సంవత్సరాల నుండి తీస్తున్నాము. అమ్మవారు మా పుట్టింటి బిడ్డ కాబట్టి మా అమ్మవారికి మేము బోనాలు నైవేద్యము అన్నీ సమర్పిస్తాము. అమ్మవారికి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ ఉండాలా, మంచి పంటలు పండాలా. బాసర మండల కేంద్రంలో గ్రామ దేవతలకు గ్రామ ప్రజలు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బాసర మండల పద్మనాయక వెలుమ సంఘం అధ్యక్షుడు గిరిమన్న గారి గంగారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి గ్రామ కుల పెద్దలు బోనాలు సమర్పించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఆదివారం అన్ని కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజల యోగక్షేమం కొరకై గ్రామ దేవతలకు బోనాలను సమర్పించుకున్నారు. గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మి, పోచమ్మ, మైసమ్మ, రేణుక ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పద్మనాయక వెలుమ సంఘం కమిటీ సభ్యులు ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనం తీసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పులు ఊరేగించి గ్రామ దేవతలకు బోనం సమర్పించిన కమిటీ నిర్వాహకులు. మహిళలు గ్రామ దేవతలకు ఓడిబియ్యం పూసి మొక్కులను చెల్లించుకున్న పద్మనాయక వెల్మ కుల సంఘం కుటుంబ సభ్యులు. ఇంటికి ఒక బోనం చొప్పున ప్రతి ఇంటి నుంచి ఊరేగింపుగా మహిళల బోనాలు. ఈ సంవత్సరం వర్షాకాలంలో మంచి వర్షాలు పడి గ్రామం పాడి పంటలతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. మేము ఇక్కడ గ్రామ దేవతలైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరిగింది. ఈ సమర్పణ ఊరేగింపుగా వచ్చి ఇక్కడ గౌరీ పూజ సమర్పించి చేయడం, మళ్ళీ నైవేద్యం సమర్పించి గ్రామ దేవతలన్నిటికీ చేయడం జరిగింది. పాడి పంటలు గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని, వర్షాలు అధికంగా కురవాలని, గ్రామ పశువులు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో శనివారం సంస్థ ఆధ్వర్యంలో వారాహి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో శనివారం సంస్థ ఆధ్వర్యంలో వారాహి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తితో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భజన నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు చిటిమెల్ల హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి మద్దుకూరి సాయిబాబు, సంస్థ కార్యవర్గం మూటూరి వెంకటేష్, మేటూరి వెంకటేశం, భాస్కర్, సంజీవ్, సంస్థ మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు.
నందిపేట్ డొంకేశ్వర్ మండలాల్లో ముస్లిం కమిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నందిపేట్ మండలంలోని దేవీపట్నంలో మండల ముస్లిం కమిటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉమ్మడి మండలాల మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్లు మరియు వైస్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. నందిపేటలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి 25 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా వినయ్ రెడ్డి కల్పించుకొని పరిష్కరిస్తారని ఆశించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ ప్రెసిడెంట్ జావేద్, వైస్ ప్రెసిడెంట్ ఫరీద్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందిపేట్ డొంకేశ్వర్ మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో దేవీపట్నంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ నందిపేట్ మరియు డొంకేశ్వర్ మండల కమిటీ ముస్లిం కమిటీ ప్రతి నెల మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేవీపట్నంలో నిర్వహించడం జరిగింది. కొన్ని అంశాల మీద చర్చించడం కూడా జరిగింది. అన్ని గ్రామస్తుల సదరులు నాయబ్ సదరులు వచ్చి ఈ మొన్న వినయ్ రెడ్డి గారు ఏదైతే మనకు 25 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్ కోసం ఇచ్చారు, నందిపేట మండల ఫంక్షన్ హాల్ కోసం, వారికి ప్రత్యేకంగా నందిపేట మరియు డొంకేశ్వర్ మండల ముస్లిం కమిటీ వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అలాగే ఆ ఊరిలో ధూమ్ధాంగా జరుపుకునే అతిపెద్ద పండుగ పీళ్ల పండుగ. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీళ్ల పండుగను హిందూ ముస్లింలు సోదరభావంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మొహరం పండుగ మండల కేంద్రమైన సాలూర గ్రామంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. మజ్మా మౌలాలి దర్గా వద్ద ఈ గ్రామంలో ఇంత వైభవంగా నిర్వహించి పీళ్ల పండుగ 17 తారీఖు నాడు సాలూర గ్రామంలో పీళ్లను ఊరేగింపు ఉంటుందని, మొహరం పండుగ ముగుస్తుందని గ్రామస్తుడు కలీం తెలిపారు. అందరూ విచ్చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు షేక్ నబీ షేక్, యూసుఫ్, మొయిద్దీన్, జాఫర్, వహీద్, రసూల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండలం యొక్క ఆవాస పరిధిలో గల సాలూర గ్రామంలో నేడు మౌలా అలీ యొక్క జల్సా అనేది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మా యొక్క మొహరం పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలీ యొక్క మన్మళ్ళైనటువంటి హుసేన్ వాళ్ళు వీరమరణం పొందినారు. కాబట్టి వారి యొక్క జ్ఞాపకార్థంగా మేము ప్రతి సంవత్సరము ఈ మొహరం పండుగను వాళ్ళ త్యాగాలకు గుర్తుగా ఈ పండుగ చేస్తాము. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల గంగా ఆసుపత్రిలో ఉచిత రక్త పరీక్షల సేకరణ ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల గంగా ఆసుపత్రిలో డాక్టర్ అమృతరామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ జర్నలిస్టులకు ఉచిత రక్త పరీక్షల సేకరణను నిర్వహించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి 71 రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వైద్యులు రామరెడ్డి తెలిపారు. ఆర్మూర్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను వైద్యులు రామరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 53వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల వీధి నంబర్ 9లో చెత్తా చెదరాన్ని, రోడ్డుకు అడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి కాలనీని శుభ్రపరిచారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలం వర్షపు నీరు, మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెంది విష జ్వరాలు, డెంగ్యూ లాంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాలనీ ప్రజలు నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు కమలాకర్, కుక్కెర బొమ్మన్న, రాజు, ఎల్టీ కుమార్, సతీష్, గణేష్ తదితరులు ఉన్నారు. కాలనీలో స్ట్రీట్ నంబర్ 9లో ఈ చెత్త చెదారము మరియు పిచ్చి మొక్కలు, రోడ్డుపై ముళ్ళ పొదలన్నీ శుభ్రం చేసి కాలనీని అంతా శుభ్రం చేశాము. ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో అంటు వ్యాధులు వ్యాపించే విధంగా దోమలు, ఈగలు బాగా ప్రబలిస్తున్నాయి. కాబట్టి వాటి నివారణ కొరకు ఎక్కడైతే మురికి నీరు నిల్చున్నదో ఆ భాగానంతా శుభ్రం చేసి ఈరోజు మా కాలనీ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఇలాగే ప్రతి వారం కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ మా కాలనీ అభివృద్ధికి, కాలనీలో ఎలాంటి దోమలు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో మొహరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
మొహరం ఉత్సవాలు 5 రోజుల పాటు నిర్వహించే మొహరం ఉత్సవాల్లో భాగంగా నేడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మామిడిపల్లి ప్రజలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మొహరం పండుగ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. తరతరాల నుండి పీళ్ల పండుగ మామిడిపల్లిలో కన్నుల పండుగగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాజిద్, ఆలిసాబ్, ఖాదర్, హుస్సేన్, దిలీప్ తదితరులు ఉన్నారు. ఆషాఢ ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గ్రామ దేవతల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆర్మూర్ పట్టణంలో మండలాల్లో ఉదయం నుండి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయంలో భక్తులు బారులు తీరారు. బోనాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసం దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొక్కులు చెల్లించుకుని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు వనభోజనాల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బెల్లంపల్లి 1వ వార్డులోని మదనన్న నగర్, కన్నాల బస్తీలలో పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. అదేవిధంగా అనుమతులు లేని పలు వాహనాలను స్వాధీనపరుచుకుని వాహనాల వివరాలు సేకరించి సరైన పత్రాలు లేని వాహనాల యజమానులను హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐలు దేవయ్య, అఫ్జలుద్దీన్లు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్ల ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ రవికుమార్ ఆదేశాల మేరకే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుల ఆకస్మిక తనిఖీలు ప్రజల ఆస్తులు ప్రాణరక్షణ కొరకే అన్నారు. బస్తీలలో ఎవరైనా కొత్తగా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండడానికి ఈ తనిఖీలు ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. నేటి ఆధునిక ప్రపంచంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నందున ప్రజలు సైబర్ నేరాల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు బస్తీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక కెమెరా సుమారు 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు డి రమేష్, నరేష్, సురేష్, రమేష్, సిబ్బంది, బస్తీ వాస్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో సీసీ కెమెరాలు అందరూ కూడా అరేంజ్ చేసుకోవాలి. సీసీ కెమెరాల యొక్క ఉపయోగము చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు కెమెరాస్ ఉంటే మనము వాటిని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కెమెరాస్ అరేంజ్ చేసుకోవాలని ముఖ్యంగా మాకు 1 టౌన్ పోలీస్ తరఫున మనకటువంటి ఏరియాకి జంకాపూర్లో దళితుల భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండని బాధితులు కోరారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ జంకాపూర్ శివారుకు చెందిన రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 సర్వే నెంబర్ జంకాపూర్ శివారు పరంపొగు భూమిని 3 ఎకరాల చొప్పున 45 పేద రైతుకి కుటుంబాలము గత 10 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నామని, గత సంవత్సరం ఫిర్యాదు మేరకు కన్నెపల్లి రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేపిస్తామని బోర్డు ఏర్పాటు చేశారన్నారు. కానీ ఈ భూమిలోకి వేరే వారు చొరబడి భూమిని సాగు చేస్తున్నారన్నారు. అప్పు చేసి భూములు సాగు చేసుకున్న మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గత 10 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పరంపోగు భూమిని నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు అప్పచెప్పాలని వేడుకున్నారు. భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. మాకు మంచిగా 3 ఎకరాలు సగ ఇయ్యలేదు. మా మొగోళ్ళు, మా పోరగాళ్ళు మేము పోయి కట్టపడ్డం 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల పడి మంచికి 5,000 మంచికి 10,000 రూపాయలు పెట్టినాం. ఆ బండలు తీస్తామంటే 5 తీస్తామంటే మొట్లకు, మేకలకు, గొర్రెలకు, కుక్కలకు అన్నిటికీ పెట్టినాం. అన్నిటికీ పెట్టినాం. ఇప్పుడు అవన్నీ మేము పెట్టలేదు, మీరేం పెట్టిల్లని ఈ మన ఇప్పనాగేసున్న ఇద్దరు అంటాను. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఏసీపీ ఎల్ రాజా వెంకటరెడ్డి చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ నగర ప్రధాన కార్యదర్శి నాసిర్ హాసన్, నగర సహాయ కార్యదర్శి మనోజ్ సింగ్, సీనియర్ సభ్యుల సైబర్ సారిక ఆకృతి భూమేష్ పాల్గొన్నారు.
భారత్ పెట్రోలియం సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఉదయం స్వచ్ఛతా పక్వాడ్ 2024 జూలై 1 నుంచి 15వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం రోజు ముగింపు కార్యక్రమంను పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేజీవీవీ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందని భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలోనే మరో డిఎస్సి వేస్తాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగం కల్పించేందుకు. నిరుద్యోగ సమస్యపై స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజామాబాద్ జిల్లాలో ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా పలు చోట్ల ఘనంగా బోనాల పండుగ. ఆకర్షించిన పోతరాజుల విన్యాసాలు. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విస్తృత పర్యటన. పలు ఆలయాల్లో పూజలు, బోనాల పండుగకు హాజరు. రానున్న ఊర పండుగ ఏర్పాట్లపై సర్వసమాజ్ కమిటీ సమీక్ష సమావేశం. మాకు సర్వసమాజ్ అవకాశం ఇవ్వాలని పలు సంఘాల మొర. నగర శివారులోని దాస్ నగర్లో కారు బీభత్సం. 2 మహిళలు అక్కడికక్కడే మృతి. మరో 2 చిన్నారులకు గాయాలు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచన. బాన్స్వాడలోని సంగమేశ్వర కాలనీలో బోనమెత్తిన మాజీ స్పీకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. అందరూ సుఖంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్న పోచారం. మాణిక్ భవన్ పాఠశాలలో 1995-96 పూర్వ విద్యార్థుల సందడి. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపిన పూర్వ విద్యార్థులు. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు బొట్టు పెట్టి ఆశీర్వదించి ఉపదేశమిచ్చిన వ్యవస్థాపకులు శ్రీ శ్రీ మంగిరాములు మహారాజ్. నిరుపేద ఆర్యవైశ్యులకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలి. తన వంతు సహకరిస్తా. ఆవోబ్బా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మెరిట్ విద్యార్థులకు బంగారు పథకాల బహుకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.